హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు కూర. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా మెంతులను వేసుకోండి. ఇలా పులుసు కూరలో మనం మెంతులను వేసుకోవడం వలన కూర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకోండి. అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలను వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని ఇలా మధ్యలో తుంచి వేసుకోండి. 6-7 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకొని కలుపుకోండి. అలాగే 8 నుండి 10 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయను, పచ్చిమిర్చిని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయను మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోండి. టమోటాలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సొరకాయ ముక్కలను వేసుకోండి. చూడండి, నేను ఈ కప్పుతో సొరకాయ ముక్కలను తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి సొరకాయ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి, సొరకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇలానే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసును వేసుకుందాం. ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని అందులో నుండి రసాన్ని పిండి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. ఉప్పు, పులుపు, కారం అనేవి కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, మనకి పైకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. అంతేనండి, మనకి సొరకాయ పులుసు కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.